ఉందో ఎన్నుకోగలుగుతాం. ఇప్పుడు అందరూ కూడా సుఖమైన రిలాక్స్గా సున్నితంగా కళ్ళు మూసుకున్నాం. మీకు ఇలా చేతులు మీరు అలా పెట్టేసుకోవచ్చు కంఫర్టబుల్గా. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఎందుకంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే మన లోపలికి మనం వెళ్ళగలుగుతాం. మన అంతరంగా ఉండదు. మన దృష్టిని మనం చేసే పని మీద ఉంచగలుగుతాం. ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద దృష్టిని ఉంచడమే ధ్యానం. ఇక్కడ మనం ధ్యానంలో వచ్చే ఆలోచనలు పట్టించుకోవడం, వాటిని వదిలేస్తాం. ఇప్పుడు సుఖంగా కూర్చొని నెమ్మదిగా కళ్ళు మూసుకొని రిలాక్స్గా ఉండండి. ఇప్పుడు ఒక 2 సార్లు శ్వాస తీసుకొని వదిలేద్దాం. బ్రీతింగ్. శ్వాస తీసుకొని శ్వాసను వదిలేసేయండి రిలాక్స్గా. మరొకసారి బ్రీతింగ్, బ్రీత్ అవుట్. మీ దృష్టిని కాలు వేళ్ళ పైకి తీసుకెళ్ళండి. మీ కాలు వేళ్ళు రిలాక్స్గా ఉంటుంది. దృష్టిని కాళ్ళ వేళ్ళ మీదకి వెళ్ళాలి. మీ మడమలు పాదాలు హాయిగా ఉన్నాయి. భూమాత నుండి స్వస్థపరిచిన ఆ దివ్య శక్తి మీ కాలు వేళ్ళ ద్వారా మా సైలెంట్లో పెట్టుకోండి. పాదాల్లోకి మడకల్లోకి వ్యాపిస్తున్నట్టుగా అనుభూతి చెందండి. ఫీల్ అవ్వండి. భూమిలోని శక్తి మీ పాదాల్లోకి, మీ బాడీలోకి, ఆ శక్తి మొత్తం మోకాళ్ళల్లోకి ప్రవహిస్తున్నట్టు ఫీల్ అవ్వాలంట. మీ తుంటి భాగం, కండరాలు, తుంటి భాగం, కండరాలు, తొడలు ప్రశాంతంగా కంటివలయం, తొడలు ప్రశాంతంగా ఉండాలి. మీ నడుము, మీ నడుము, ఉదరం, నడుము కట్టు రిలాక్స్గా ఉండాలి. మీ దృష్టిని మీ వెనుక వీపు భాగం మీద ఉంచాలి. ప్రతిరోజు కూడా నెమలీకరణను సాయంకాలం చేయాలి. ఈరోజు నా హృదయంపై, మనసుపై ఏర్పడ్డ మలినాలు, సంక్లిష్టతలు నా శరీర వెనుక భాగంలో నుండి పొగ రూపంలో ఆవిరై బయటికి పోతున్నాయి. నాలోని ముద్రలు, శౌర్యత నా వెనుక భాగంలో నుండి తొలగిపోతూ ఉన్నాయి. ఇలా ధ్యానంలో కూర్చొని అనుకోవాలండి. అంటే మేడం గారి వాయిస్ ఇలాంటి ఆలోచనలు వచ్చినా పట్టించుకోకూడదు. నాలోని మలినాలు, సంక్లిష్టతలన్నీ కూడా నా వెనుక భాగంలో నుండి పొగ రూపంలో ఆవిరై బయటికి పోతూ ఉన్నాయి. ఇలా ధ్యానంలో ఉంటూ మన మనసులో అనుకుంటూ ఉండాలన్నమాట. చాలా రిలాక్స్గా ఉంటుందండి. నేను ట్రై చేశాను. మనకి ఏమైతే బాధ పెట్టే సమస్యలు ఉన్నాయో వాటినన్నిటినీ నా నుంచి తొలగిపోతున్నాయి అన్న మాటలు మీలో అనుకోవడం ద్వారా అవి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. మిమ్మల్ని భయపెట్టేవి, మిమ్మల్ని బాధ పెట్టేవి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి ఏ ఉన్నప్పటికీ కూడా మీ వెనుక భాగంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి పొగ రూపంలో అని మీ మనసుకి, మీ హృదయానికి, మీ మెదడుకి మీరు మరి చెప్పుకోవాలి. మీ సంకల్ప శక్తిని ఉపయోగించి అవసరమైనంత మేరకు
వాటిని తొలగించుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు జరగాలి, ప్రతిరోజు చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న పని ఒత్తిడిలో, పరుగు ప్రపంచంలో మరి మనము ఎంతగానో ఇబ్బంది పెట్టుకుంటున్న పరిస్థితులు, మన శరీరాలు సహకరించిన పరిస్థితులు. వాళ్ళన్నీ కూడా మీ వెనుక భాగంలో పొగ రూపంలో బయటకు పోతుంది. అంటే మీరు ఒకటి అనుకోండి, నాలో ఉన్న ఈ మోకాళ్ళ నొప్పులన్నీ నా వెనుక భాగంలో నుంచి పొగ రూపంలో పోతున్నాయి అనుకోండి. మీ శరీర నొప్పులు ఉంటే నా శరీరం నుంచి వెనుక భాగం నుంచి పోతున్నాయి పొగ రూపంలో అనుకోండి. అలాగే మీకు మానసిక సమస్యలు ఉన్నా కూడా నాలో ఏమీ లేవు అని మీరు మనసులో అనుకుంటూ ఉండండి. వెనుక భాగంలో నుంచి పొగ రూపంలో పోతున్నాయి అన్నట్లుగా మీకు మీరు చెప్పుకోండి. మీ వెనుక భాగంలో నుంచి పొగలాగా మీ సమస్యలను పోతున్నప్పుడు మరి ముందు భాగంలో నుంచి ఆ దివ్య శక్తి మీ శరీరం ప్రవహిస్తూ మీకు శక్తిని ఇస్తూ ఉన్నట్లుగా మీరు ఫీల్ అవ్వండి. పవిత్రతను అనుభూతి చెందుతూ ఉండాలి. మంచి ఆలోచనలు, సరైన ఆలోచన విధానం. ఎవరి మీద కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా వారిని నేను క్షమించాను అనంటే మనసు కలిగి మీరు ఉండాలి. తేలికైన మనసు కలిగి మీరు ఉండాలి. మీలో ఏ బరువు ఉందో, ఏ బాధ ఉందో అవన్నీ కూడా మీలో ఉన్న చెడును మొత్తము మీ వెనక భాగం నుంచి పంపించేస్తూ మీలోకి మంచి ఆలోచనలు మరి విశ్వంలో ఉన్న శక్తిని మీరు గ్రహించుకుంటూ ఉన్నారు అని ఫీల్ అవ్వాలి. ఇలా మననం చేసుకుంటూ మరి మనలో ఉన్న వేస్ట్ అంతా మనం చెత్త తీసేసినట్టు ఆ విధంగా తీసేసుకుంటూ మనం రిలాక్స్గా ఉండాలి. మన చేతులు, మన కళ్ళు, మన పొట్ట, మన కాళ్ళు, మన పాదములు, మన మెదడు అన్నీ మన స్వాధీనకు వచ్చేయాలి. రిలాక్స్గా ఉంది, రిలాక్స్గా ఉంది, రిలాక్స్గా ఉంది. ఇలాగే కొంతసేపు అలాగే ఉండాలి. మీకు చదువులో భయం ఉన్నా, సార్లు అంటే భయం ఉన్నా, మీ ఉద్యోగంలో భయం ఉన్నా, మీ పై అధికారి అంటే భయం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీకు అప్పులు బాధలున్నా అవి కూడా తొలగిపోతున్నాయి. మీ కుటుంబ సమస్యలున్నా అవన్నీ తొలగిపోతున్నాయి. మీ కుటుంబంలో ఐక్యత లేకపోయినా అవన్నీ తొలగిపోతున్నాయి. మీరు ఇలా మీ మనసుకు చెప్పుకుంటూ ఉండాలి. మీ శరీరంలో వ్యాధి బాధలున్నా అవి కూడా నా నుంచి పోతున్నాయి అని అనుకోవాలి. నాలో ఏ రోగం లేదు, నాలో ఏ బాధ లేదు అని మీరు చెప్పుకుంటూ ఉండాలి. రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడున్న పరుగు ప్రపంచంలో మనము కొంత సమయం కూడా మన శరీరానికి కేటాయించడం లేదు. కాబట్టి మన శరీరానికి మనము కొంత సమయం ఇద్దాం, మన మనసుకి కొంత సమయం ఇద్దాం. రిలాక్స్,
రిలాక్స్, రిలాక్స్. మీరు ఒంటరి అనుకుంటున్నారా? కాదు. మీ చుట్టూ ఉన్న ప్రకృతి మొత్తం మీ చుట్టూ మీకు స్నేహంగా ఉంది. కాబట్టి మీరు ఒంటరి వారు కాదు. మీకు చాలా బలం ఉంది. మీరు బలహీనుల, మీకు చాలా బలం ఉంది. మీకు అందం లేదా? అందమైన మనసు ఉంది. మీరు ఇలా ఫీల్ అవుతూ ఉండాలి. అందులో నేను తక్కువ అనుకుంటున్నారా? లేదు. అందరికి మించిన శక్తి మీకు ఉంది. అది గ్రహించండి. మీరు ఇలా ఫీల్ అవ్వండి. స్నేహితులు ఎగతాళి చేస్తున్నారా? వారిని ఎవరిని పట్టించుకోవద్దు. వారికి తెలియక చేస్తున్నారని అనుకోండి. రిలాక్స్ అవ్వండి. తోటి కొలీగ్స్ ఇబ్బంది పెడుతున్నారా? రిలాక్స్ అవ్వండి. ఈరోజు నవ్విన వారు రేపు మిమ్మల్ని చూసి పొగుడుతారు. రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి. మీ పిల్లలు మీ మాట వినట్లేదా? మీరు మంచిగా ఆలోచన చేయండి. నా పిల్లలు బాగా నా మాట వింటారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు వస్తుంది, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారని మీరు ఆలోచన చేయండి. మంచిగా ఆలోచన చేయండి. ఇలా మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి. ఒకవేళ దేవునికి మీరు ప్రార్థన చేయాలనుకుంటున్నారా? ఈ విధంగానే కూర్చొని, ఈ విధంగానే మౌనంగానే మీకు దేవునికి అన్ని విషయాలు విన్నవించుకోవచ్చు. ప్రతి విషయాన్ని దేవునికి చెప్పుకోవచ్చు. దేవునికి దగ్గరగా చేరినట్టుంటుంది. మీరు ఏ దేవునికైనా మొరపెట్టుకోండి. మీకు నిజమైన దేవునికి మొరపెట్టుకుంటున్నాం అనుకోండి, నిజమైన దేవుడు ఉంటాడని నమ్మండి. మీరు స్వచ్ఛంగా ఉన్నారని నమ్మండి. మీరు ఇప్పుడు కళ్ళు తెరిచేటప్పుడు చేతులు రెండులా నమస్కారం చేసుకొని రెండు కళ్ళ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే కన్నులు ఒక్కసారిగా తెరవకూడదు, రిలాక్స్గా తెరవాలి. కళ్ళ మీద ఉంచాలి. నెమ్మదిగా తెరవండి. కళ్ళు రిలాక్స్గా తెరవండి. ఈ విధంగా చేస్తే ప్రతిరోజు కూడా ఈ నెమలీకరణ అనేది మరి మన జీవితంలో మనకున్న ఒత్తిడి నుంచి మనకి బయటికి తీసుకొస్తుంది అనేది ఈ యొక్క వీడియో సారాంశం అన్నమాట. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.